నేను మాయాబజార్లో ఘటోత్కచుడు లాంటి వాడిని. నువ్వు ఘటోత్కచుడు అయితే ఆ రోజీ కృష్ణ పరమాత్మరా. అడుగు వేసే ముందు 100 సార్లు సరిచూసుకో. ఏదో ఒకటి చేసి సింధునింట్లో నుంచి పంపించేయాలమ్మా. అదే కదే నేను మొత్తుకునేది. అశ్విని, తనకేమైంది? ఎందుకలా వెళ్ళిపోయింది? కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా గొడవలకి దిగకూడదు. బాధ కలిగినప్పుడు అమ్మా అని ఏడవడం మీ అమ్మకు అలవాటు. తనింట్లోనే ఉంటుంది కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు 10 మందిలో తిరిగేదానివి. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం తెలియాలి కదా. ఎంతని కంట్రోల్ చేసుకోమంటావు? నా బాధని ఎంతని అణిచిపెట్టుకోమంటావు? నీకంత కష్టం ఏం కలిగింది అశ్విని? చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? వదిలే గ్రాని. ఆ బాధ ఏదో నేనొక్కదాన్ని పడతాను. నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలియాలి కదా. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. నీ బాధలో అర్థం ఉందో అపార్థం ఉందోనని. సరే గ్రాని, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్య ఇంట్లో కొంతమంది ప్రవర్తన నాకు నచ్చట్లేదు గ్రాని. ఇంట్లో ఉన్నదే కొంతమంది. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పశ్విని. సింధు ప్రవర్తన నాకు నచ్చట్లేదు గ్రాని. ఏం చేసింది సింధు? మొన్నటికి మొన్న కావాలని లోకి మీద పడిందంట. ఈరోజు ఇద్దరు కలిసి బలాదూర్గా షికార్లు చేసొచ్చారు. ఏంటశ్విని ఇది? నీ బాధ చూస్తుంటే నాకు నవ్వుకోవాలా బాధపడాలో అర్థం కావడం లేదు. సింధు గురించా నువ్వు తప్పుగా మాట్లాడేది? అపార్థం చేసుకోవడానికి కూడా ఓ హద్దు ఉండాలి. ఇన్నాళ్ల నుంచి కలిసి కాపురం చేస్తున్న నన్నే అపార్థం చేసుకుంది. తనకి సింధు గురించి తప్పుగా ఆలోచించడం ఒక లెక్క. మా భయాలు మాకుంటాయి లోకి. నీకే మగాడివి కాబట్టి దేన్నైనా తేలిగ్గా తీసి పారేస్తావు. నువ్వు మాట్లాడకు భార్గవి. అసలు అశ్విని మైండ్ పొల్యూట్ అవ్వడానికి కారణం నువ్వు. చెడు ఆలోచనలతో నీ మనసును పాడు చేసుకుందే కాకుండా ఆ విషయాన్ని అశ్విని కూడా ఎక్కిస్తున్నావు. సింధు, ఒకసారి డ్రామా. అశ్విని, ఏంటిది? ఒకసారి తన మొహం చూడు. జీవితంలో కష్టాలే తప్ప ఏ సంతోషాన్ని చూడని అమాయకురాలు. నా ప్రాణాలు కాపాడడం కోసం తన జీవితాన్నే పోగొట్టుకుంది. తన జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టే నాతో పాటు తీసుకొచ్చాను. నేను రమ్మన్నాను కాబట్టే తను ఇక్కడికి వచ్చింది. తనేమిటో, తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. ఎవరైనా సరే ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించను. త్వరలోనే
తనకి పెళ్ళవుతుంది, హాయిగా తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఈలోపు మీకు మనసు కలిగితే వీలైన సహాయం చేయండి. దయచేసి రాళ్ళు మాత్రం వేయకండి. సింధు, పద. సినిమాకి టైం అవుతుంది, ఈయన ఇంకా రాకపోవడం ఏంటి? థియేటర్కి వెళ్ళడానికే ట్రాఫిక్లో 20 నిమిషాలైనా పడుతుంది. ఈయనతో ఎప్పుడు సినిమాకి వెళ్ళినా అరగంట షో అయిపోవాల్సిందే. ఛ! సారీ అవంతి, అర్జెంట్ కేసు ఒకటి చూడాల్సి వచ్చింది, అందుకని. నేను మిమ్మల్ని క్లారిఫికేషన్ ఏమైనా అడిగానా? అవంతి, అది మాట్లాడకండి. నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా మీకు? సినిమాకి తీసుకెళ్ళమని నేను అడిగానా? లేదు, నేనే వెళ్దామని చెప్పాను. ఆ విషయం గుర్తుండాలి కదా మీకు. అవంతి, మనిద్దరం కలిసి సినిమాకెళ్ళి 6 నెలలు అవుతుంది. 6 అయినా ప్రపంచం మునిగిపోయినా సరే, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సాయంత్రం సినిమాకెళ్తున్నాం, అంతే. నమ్మొచ్చా? ఓ, ఎంత మాటన్నావు అవంతి. నేను మాట అంటే మాటే. నా తర్వాతే శ్రీరామచంద్రుడైనా. నువ్వు రెడీగా ఉండు. సినిమా నుంచి వచ్చేటప్పుడు ఏదైనా మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసి అట్నుంచటు ఐస్ క్రీం పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీం తినేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాం. ఆ తరువాత చాలా ఆపండి. త్వరగా వెళ్ళి త్వరగా రండి. అవంతి, ఇప్పుడు టైం ఎంతైంది? టైం చూసుకుని చేసే జాబా నాది. ఆ ముక్క నాకు మాట ఇవ్వక ముందు గుర్తులేదా మీకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేనెంత తాపత్రయపడ్డాను నీకు తెలీదా అవంతి? కానీ ఏం చేస్తాను, విధి బలీయమైనది. పరిస్థితులు అలా తగలడ్డాయి. సినిమాకి తీసుకెళ్తానని చెప్పి మోసం చేసిందే కాక మళ్ళీ ఈ బరువైన డైలాగులు నాకు అవసరమా? అవంతి, మీ అమ్మ చూస్తే బాగుండదు. అమ్మ నిద్రపోయి కూడా అరగంట అయింది. ఇక్కడ చూసే వాళ్ళెవ్వరూ లేరు. మిమ్మల్ని వదిలేస్తే నా కోపం ఎలా తీరుతుంది? నీ బాధ నాకు అర్థం అవుతుంది అవంతి. అర్థమైతే సరిపోదు, మీరు కూడా అనుభవించాలి. అవంతి ప్లీజ్, ఆ టాపిక్ వదిలే. మీరెప్పుడూ ఇంతే, ఇచ్చిన మాట తప్పుతారు. సారీ అవంతి, ఇక మీదట మాటే ఇవ్వను. మాట ఇస్తే తప్పను. సారీ అన్నానుగా. సారీ ఒక్కసారి చెప్తేనే అందంగా ఉంటుంది. 100 సార్లు చెప్తే ఆ పదానికి వాల్యూ ఉండదు. మరి నాకు ఇంకేం ఆప్షన్ లేదా? ఆప్షన్స్ ఏంటో మీకు తెలీదా? మీ ఆప్షన్స్ మీకుంటాయిగా. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళని మీ పోలీసులు ఏం చేస్తారు?
కేసు బుక్ చేయడం తర్వాత సంగతి. ముందు సెల్లో పడేసి కుమ్మేస్తాం. అంటే కొంపతీసి నువ్వు మీకు పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే. తప్పేదేముంది కానివ్వు. మీరు రాలేదన్న కోపంతో తలలో పూలు విసిరేశాను. తెచ్చి మళ్ళీ తలలో పెట్టండి. ఓ, అంతేనా? 1 సెకండ్. అవంతి, అరే ఆగు. అవంతి, అవంతి ఆగవంతి. అవంతి ఆగు. ప్లీజ్ 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 అవంతి, నీకు దండం పెడతాను. నువ్వు నిలబడితేనే కదా నేను పూలు పెట్టేది. పూలు పెట్టనివ్వు ప్లీజ్ 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 ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీ కోపం తీరినట్టేగా? ఇంకా తీరలేదు. ఇంకా తీరలేదా? తీరాలంటే ఇంకేం చేయాలి? రేపు పొద్దున లేవగానే మంచి రెస్టారెంట్లో టిఫిన్కి తీసుకెళ్ళాలి. ఓ సంతేనా? అయితే ఓకే. లంచ్కి 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళాలి. 5 స్టార్ హోటలా? అంత టెన్షన్ ఎందుకు? కూల్, కూర్చోండి. అలాగే సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళాలి. వస్తూ వస్తూ దారిలో షాపింగ్ చేయాలి. ఏంటి షాపింగా? బట్టలా గోల్డా? భలే గుర్తు చేశారండి. బట్టలే తీసుకుందాం. బట్టలా? ప్లీజ్ ప్లీజ్ గోల్డ్ తీసుకోవే. వద్దండి, బట్టలు తీసుకుందామండి. అది ప్లీజ్ ప్లీజ్ గోల్డ్ తీసుకోవే. వద్దని చెప్తున్నానా? బట్టలే తీసుకోవాలి. సరే అలాగే. అవంతి ప్లీజ్, ఆకలేస్తుంది. భోజనం పెట్టవే ప్లీజ్. సరే పదండి. ఏమైంది? మస్కిటోస్ మస్కిటోస్. ఈ ఆడాళ్ళు కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతారు. ఏం చేస్తాం, ఒప్పుకోక చేస్తావా? ఏమండి? వస్తున్నా. ఎంత చెప్పినా అమ్మ వినడం లేదు. లేనిపోని కష్టాలన్నీ ఇంటి మీదకి తెచ్చిపెడుతుంది. తానిబ్బంది పట్టమే కాకుండా మనందరినీ ఇబ్బంది పెడుతుంది. ఇలా చూస్తూ కూర్చుంటే ఆవిడతో పాటు అందరం రిస్క్లో పడతాం. ఇక లాభం లేదు, చెప్పి తీరాల్సిందే. ఎవరికి భార్గవి ఫోన్ చేస్తున్నావు? నాన్నకి. హలో నాన్న, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఇక్కడ అందరం బానే ఉన్నాం నాన్న. మీ మమ్మీ ఏం చేస్తుంది? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు నాన్న. ఇంకో అరగంటలో వస్తుంది. ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు? అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు నాన్న. ఎందుకో ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది. ఒకసారి వీలు చూసుకుని రావచ్చు కదా నాన్న. నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని లేదా భార్గవి? 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను ఇండియాకి రావాలని. బిజినెస్ పనులతో క్షణం తీరిక ఉండడం లేదు. ఏదో ఒకటి చేసి ఒకసారి వచ్చేళ్ళండి నాన్న. తప్పకుండా వస్తానమ్మా. టైం చెప్పండి నాన్న. వారం రోజుల్లో కన్ఫర్మ్ చేసి చెప్తానమ్మా. ఏంటమ్మా సడన్ గా గ్రాండ్ పాకి ఫోన్ చేసాం? అమ్మ తన ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఎవ్వరూ ఏం మాట్లాడలేకపోతున్నాం. చెప్పినా ఆవిడ వినే పరిస్థితిలో లేదు. అమ్మని కంట్రోల్ చేయాలంటే నాన్నే కరెక్ట్. నాన్న రాగానే అన్ని విషయాలు వివరంగా చెప్తాను. ఇక జరగాల్సిందంతా ఆయనే చూసుకుంటారు. సింధు వెళ్ళిపోవాలంటే ఒకటే మార్గం. ఏంటమ్మా అది? ఇంటి పనులు, మన సొంత పనులు అన్నీ తనకే చెప్తాం. ఊపిరి సెలపనన్ని పనులు చెప్తాం. చేయలేక చేతులెత్తేస్తుంది.
ఆ తర్వాత ఇంటి నుంచి జెండా ఎత్తేస్తుంది. మనకు పట్టిన పీడ విరుగుడవుతుంది. సింధు, కాఫీ. ఎంత ఇన్స్టెంట్ కాఫీ అయితే మాత్రం మరీ ఇంత ఇన్స్టెంట్ గానా? కాఫీ బాగోకపోవాలి, దాని మొహం మీద కొడతాను. కాఫీ బానే ఉందే, దీన్ని ఎలా టార్చర్ చేయాలి? సింధు, టీ తీసుకురామ్మా. వావ్, ఇంత అద్భుతమైన టీ ఇంత త్వరగానా? సింధు, సింధు, టిఫిన్ ఇంత లేట్ అయితే ఎలా? నాకు ఆకలిగా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కళ్ళు మూసి తెరిచేలోపు నా ముందు ఇడ్లీ ఉండాలి. హలో, ఇంతలోనే ఇడ్లీ ఎలా వచ్చింది? నాకు ఇడ్లీ తిని బోరు కొట్టింది, వడ కావాలి. ఈ దెబ్బతో సింధు హడలిపోవాలి. సింధు, రోజు వడ తిని తిని బోర్ కొట్టింది, నాకు ఇడ్లీ కావాలి. ఇదేంటండి, మనం దాన్ని అదరగొట్టాలనుకుంటే అదే మన్ని బెదరగొడుతుంది. అమ్మా, నువ్వు కంగారు పడక అశ్విని, నేను చూసుకుంటాను కదా. సింధు, 10 రోజుల నుంచి పట్టించుకోకపోయేసరికి బట్టలన్నీ గుట్టగా పేరుకుపోయాయి, కొంచెం ఉతికి పెట్టమ్మా. అమ్మా, మనం పెట్టే టార్చర్ భరించలేక దేవుడా అంటూ వాళ్ళ చెల్లెలింటికి పారిపోతుంది. పద. సింధు, కొంచెం ఏమనుకోకుండా విస్త్రీ చేసి పెట్టమ్మా. ఏంటండి దాని స్పీడు, నాకేం అర్థం కావట్లేదు. పనులు చేయలేక తను బాగా టెన్షన్ పడుతుంది అనుకున్నాం. ఇకేం చెప్పాలో అర్థం కాక మనం ఇబ్బంది పడుతున్నాం. సింధు, లోపల శబ్దాలు వినపడుతుంటే వంటగదిలో ఉన్నావనుకున్నాను. బయటికి ఎప్పుడు వెళ్ళావు సింధు? ఆంటీ ఇవాల్టి నుంచి డైలీ వాకింగ్ చేయమన్నారండి. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళొస్తున్నాను. అంటే ఇప్పటిదాకా ఇంట్లో పనులన్నీ చేసింది నువ్వు కదా? నేను పనులు చేయడం ఏంటండి, చెప్పాను కదా నేను ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తున్నాను. అయితే ఇప్పటిదాకా ఇంట్లో పనులన్నీ చకచకా చేసిందెవరు? నేను చెప్తాను. పాండు, అమ్మగారు నమస్తే అండి. తన పేరు పాండు.
ఈ రోజు నుంచి మన ఇంట్లో వంట పనులన్నీ తనే చేస్తాడు. వంటవాడివా? అయ్యా, ఒక్క వంట పనేనే కాదు, మీరే పని చెప్పినా సరే చిటికలో చేసేస్తాను. అవునవును, ఇందాక చూసాంగా. బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయటం, డ్రైవింగ్, గార్డెనింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏదైనా సరే చేసేస్తాను. ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఎప్పుడు లేంది సడన్ గా ఈ డెసిషన్ ఏంటమ్మా? ఉన్న పనివాళ్ళు సరిపోక మళ్ళీ కొత్తగా అయితేనెందుకు?